బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం రైతు వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం, అసత్యాలు ప్రసారం చేయడం బీఆర్ఎస్ కే చెల్లిందని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి వర్గానికే సాధ్యమైందని ఇందిరమ్మ, రాజశేఖర రెడ్డిల కలలు కన్న ప్రజారాజ్యమే లక్ష్యం అన్న గుమ్మడిదల మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడిచింతల నరేందర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రం ఉమ్మడి జిమ్నారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విలేకరుల సమావేశంలో మూడిచింతల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం రుణమాఫీ, రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని దూషించడానికి ప్రయత్నం చేశారని, కాంగ్రెస్ పార్టీ రైతుల శ్రేయస్సు కోరుకునే పార్టీ అని, డాక్టర్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో ప్రజా శ్రేయస్సును కోరుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇందిరమ్మ కన్న కలల్ని సాఫల్యం చేయడం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైందని, నేడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజల సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేశామని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాటిరారని తెలియజేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం తరచూ అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని, లేదంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఏం ముఖం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మీకే లేదు, ఎందుకంటే మీ పాలన దొరల పాలన అని ప్రజలు 10 ఏళ్ళ మీకు శస్తి చెప్పారు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మీరు రైతు బంధు అని ముందుకు తీసుకొచ్చి ఏ గరీబ్ రైతులకు ఎంత వేసారు, అదే మల్లారెడ్డి లాంటి మినిస్టర్లకు ఎన్నెన్ని వేసారు అనేది మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్క రైతు ఈరోజు మీకు ఓటు వేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకోవడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడము, ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజల పార్టీ అని రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అందరికి అయింది. ఒక్కొక్కరు నిన్న మీటింగ్ పెట్టిన ఇళ్ళని ఒక్కొక్క రేషన్ కార్డు ప్రకారంగా 4 ఉంటే 4 లెక్కల 8 లక్షలు మాఫీ అయినాయి. ఒక ముఖం పెట్టుకోవాలి, మీకు సిగ్గు శరం ఉంటే నిన్న ఏ విధంగా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు మీరందరూ. పైసలు తీసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావా, కేసీఆర్ ఇస్తున్నాడా, కేటీఆర్ ఇంట్లోకి ఇస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఈరోజు అన్నం పెట్టిన సున్నం పెట్టే రీతి మీది మారతలేదు. మీకు ప్రజలు బాగా గ్యారంటీగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ ఒక్కరిని కూడా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఈరోజు కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. దానికే మీరు భయాందోళనలో ఈరోజు ఎక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడి గుమ్మడిదల మండలం అంటే పటాన్చెరులో దమ్మున్న లీడర్లు లేరా? ఆడ భయపడి ఇడికి వచ్చిరా? గుమ్మడిదల దమ్ము ఏంటో చూపిస్తాం. గుమ్మడిదల మండలం, ఉమ్మడి మండలం, చిన్నారం, గుమ్మడిదల మండలాలు రైతులకు సంబంధించింది కాబట్టి రైతులు ఏకదాటి మీద ఎంత మంచి మెజార్టీ ఇచ్చిందో కాంగ్రెస్ మీరు అడపదడప మెజార్టీతో గెలిచినామని మీకు మీ మనసాక్షులకు తెలుసు. ఒకవేళ ఈడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లోపల కోవట్ రాజకీయాలు చేస్తూ అందరం మేమే అందరు మాకే సపోర్ట్ చేస్తారు, మీరెంత అని మాట్లాడుతున్నారు. అవన్నీ నడవై, అవన్నీ మా పెద్దలు మా రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్గా ఈరోజు ఎక్కడెక్కడ ప్రభుత్వాలలోనైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులకే పనిచేస్తుంది. కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్ నా కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి ఈరోజు 2 లక్షల ఘనత వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇక ముందు కూడా మంచి పరిపాలనను కోరుకొని స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలి, మీరు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.